హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో మన సెకండ్ సిరీస్లో 26th వీడియో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్. సో ఈ వీడియోలో మనము ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఈక్వేషన్స్, అంటే ఈ లైన్ ఈక్వేషన్స్ గురించి మనకు తెలిస్తే వేరే లైన్ ఈక్వేషన్స్ ఏ ఉన్నా కానీ అవి మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో 2 ఇంపార్టెంట్ లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. అండ్ కొన్ని డిఫరెంట్ అంటే స్పెషల్ లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే స్లోప్ పాయింట్ ఫామ్. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ ఏమంటామంటే స్లోప్ పాయింట్ ఫామ్ అని అంటాం. సో పేరులోనే ఉంది స్లోప్ అండ్ పాయింట్, ఈ రెండు తోటి మనం ఈక్వేషన్ ఫామ్ చేస్తే దాన్ని స్లోప్ పాయింట్ ఫామ్ అని అంటాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. చూడండి, ఇది లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m. సో దీనికి ప్రూఫ్ ఏమి ఉండదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రూఫ్ ఉంటుంది కానీ అది మనకి అంత అవసరం లేదు. సో y మైనస్ y1 ఇది ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ y1 x1 అంటే ఈ పాయింట్ ఏదైతే పాయింట్ ఉందో ఇది, m అంటే స్లోప్ ఆఫ్ ద లైన్. ఓకేనా. నెక్స్ట్ 2 పాయింట్ ఫామ్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ a x1 y1 b x2 y2 ఈజ్ y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఇది ఈక్వల్స్ టు y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీరు ఏముంది ఈక్వేషన్ పేరు లైన్ ఈక్వేషన్ ఫామ్ ఏ ఫామ్ ఇది 2 పాయింట్ ఫామ్. అంటే సింపుల్గా 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్కి ఈక్వేషన్ అని అర్థం, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేస్తామంటే చూడండి, మనము ఫస్ట్ లైన్ ఈక్వేషన్ యూజ్ చేసి, ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంది, టైప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ స్లోప్ పాయింట్ ఫామ్. సో స్లోప్ పాయింట్ ఫామ్ని యూజ్ చేసి మనము 2 పాయింట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఎట్లా, మనం పాసింగ్ త్రూ ఏబి అన్నాడు కాబట్టి మనము దీనికి స్లోప్ కనుక్కోవచ్చా? ఎస్, 2 పాయింట్స్ ఉన్నాయంటే మనం ఆ పర్టికులర్ లైన్కి స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ కనుక్కుంటున్నా. సో స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏబి ఈస్ m ఇది ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది వచ్చేసి స్లోప్ ఫార్ములా. సో మనకు పాయింట్స్ కూడా అవే ఉన్నాయి కాబట్టి x1 y1 x2 y2 ఉన్నాయి కాబట్టి స్లోప్ వచ్చేసి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో మనకి స్లోప్ ఉంది అండ్ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ లేదని ఒక పాయింట్ తీసుకోండి. ఓకేనా, x1 y1 తీసుకుంటున్నా. సో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ హ్యావింగ్ స్లోప్ m. మనకి ఏ నుంచి పాస్ అవుతుంది అండ్ స్లోప్ కూడా ఉంది. అట్లాంటప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు, అట్లాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు కదా. సో y మైనస్ y1 ఇది ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 ఇది ఈక్వల్స్ టు m ప్లేస్లో ఏం పెడతాం మనము, మనకు వచ్చిన స్లోపు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. తర్వాత ఏం చేస్తా, ఈ x2 మైనస్ x1 ఇటు పంపిస్తున్నా. y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఇది ఈక్వల్స్ టు y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ నేను 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ పాయింట్ ఎందుకు తీసుకున్నా ఒక పాయింట్ లెక్క x1 y1 అని చెప్పి b తీసుకోవచ్చు కదా x2 y2 అంటే. ఎస్, యూ కెన్ టేక్ b x2 y2 ఆల్సో. అప్పుడు నీకు కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ మీకు y మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 వస్తుంది, అంతే, సింపుల్. కానీ ఈ టూ టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా. సో ఇందాక మనము 2 టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ చూసినాం కదా, ఆ లైన్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ -2,3 అండ్ హ్యావింగ్ స్లోప్ 3/4. ఏమంటున్నాడు, ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ లైన్ ఈక్వేషన్ ఎట్లుందంటే -2,3 నుంచి పాస్ అవుతుంది అండ్ దాని యొక్క స్లోప్ వచ్చేసి ఎంత, 3/4. అంటే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్. ఓకే, దాని స్లోప్ వచ్చేసి 3/4 అని అర్థం. యాంగిల్ గురించి పక్కన పెడదాం, ఎందుకంటే ఇట్లా ఇచ్చిండు కాబట్టి. యాంగిల్ ఏమంటారు, మనకి యాంగిల్ 30 degrees 40 degrees వచ్చిందంటే మనం అట్లా మాట్లాడుకోవచ్చు. సో సింపుల్గా స్లోప్ ఎంత, 3/4, పాసింగ్ త్రూ పాయింట్ -2,3. సో స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. మనం ఈ లైన్ వీటిని యూజ్ చేసుకొని లైన్ ఈక్వేషన్ ఎట్లా ఫామ్ చేస్తాము, యూజింగ్ స్లోప్ పాయింట్ ఫామ్. సో స్లోప్ పాయింట్ ఫామ్ అయింది, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్
y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో మన దగ్గర m ఉంది, పాయింట్ ఉంది, -2, 3, m వచ్చేసి 3/4. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 ఎంత 3, y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత ఉంది 3/4 ఇంటూ x మైనస్ x1. సో x మైనస్ x1 ఎంత ఉంది -2. సో y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో x ప్లస్ 2. సో ఈ 4 ని పంపిస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్, 4 ఆఫ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 మల్టిప్లికేషన్, 3 ఇంటూ x 3x, 3 ఇంటూ 2 6. సో మళ్ళీ ఇది మల్టిప్లై చేసిండు, 4 ఇంటూ y ఎంత 4y, 4 ఇంటూ -3 అంటే -12 ఈజ్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 6. తర్వాత ఏం చేసిండు, ఈ 4y ఈ 12 రెండు అటు సైడ్ పంపించిండు. ప్లస్ 4y అటు వెళ్తే -4y, -12y అటు వెళ్తే -12 అటు వెళ్తే +12. సో 3x మైనస్ 4y +12 అయిందిగా, +12 ప్లస్ 6 ఎంత +18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది వచ్చేసి స్లోప్ పాయింట్ ఫామ్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2, -3 అండ్ 4, -7 అన్నాడు. మనల్ని ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ లైన్ ఈక్వేషన్ ఎట్లుంది, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ దీని గురించి తెలుసు. అంటే మనం ఇప్పుడు లైన్ ఈక్వేషన్ యూజ్ చేసి మనము ఈక్వేషన్ కనుక్కుంటాము 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి. ఎందుకంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అది 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ax1 y1 bx2 y2 is y minus y1 into x2 minus x1 is equals to y2 minus y1 into x minus x1. సో ఇక్కడ a వచ్చేసి x1 y1, b వచ్చేసి x2 y2. సో చూడండి, ఓకే మీకోసం రాస్తా. సో y మైనస్ y1 ఈ ఫార్ములా చూడండి, y మైనస్ y1 ఎంత, y మైనస్ ఆఫ్ y1 ఎంత ఉంది -3 ఇంటూ x2 మైనస్ x1 అంటే ఎంత 4 - 2 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 ఎంత చెప్పండి -7 మైనస్ ఆఫ్ -3 ఎందుకు చెప్పండి -7 మైనస్ y1 ఎంత -3 ఇంటూ x మైనస్ x1, x ఎంత x మైనస్ x1 ఎంత చెప్పండి 2. సో y మైనస్ ఆఫ్ మైనస్ ఏంది ప్లస్, y ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ 2 ఎంత 2 ఇది ఈక్వల్స్ టు -7 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +4 +3 -7 + 3 అంటే -4 ఇంటూ x మైనస్ 2. సో చూడండి y ప్లస్ 3 ఇంటూ 2 అంటే ఎంత 2y, 2 ఇంటూ 3 ఎంత 6. సో 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇంటూ x ఎంత -4x, -4 ఇంటూ -2 అంటే ఎంత +8. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే -4xని 8ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. చూడండి -4x ఇటు వస్తే +4x, +8 ఇక్కడ సైడ్ వస్తే -8. సో చూడండి 4x ప్లస్ 2y ప్లస్ 6 - 8 ఎంత అవుతుంది -2. సో 4x ప్లస్ 2y -2 ఇది ఈక్వల్స్ టు 0. తర్వాత నేను ఏం చేసిన చూడండి, ఈ మూడిట్లో 2 కామన్ తీసిన, 2 కామన్ తీస్తే 2x ప్లస్ y మైనస్ 1, 2 అటు పంపించేసిన 0 అయిపోతుంది. సో 2x ప్లస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. సో క్లియర్గా అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్యూర్లీ మన అండర్స్టాండింగ్ కోసం అంతే, ఓకేనా? సో ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం ఆఫ్ బీట్, అంటే కొంచెం డిఫరెంట్ అని అర్థం. సో ఈ స్పెషల్ లైన్ ఈక్వేషన్స్ అనేటివి మనకు ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు ఒక 4 ఉన్నాయి చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు y1. సో ఏమంటున్నాడు, ఒక హారిజాంటల్ లైన్ x1 y1 నుంచి పాస్ అవుతుంది, దాని యొక్క ఈక్వేషన్ ఏమన్నాడు y ఈజ్ ఈక్వల్స్ టు y1. ఎట్లా? సో మనము హారిజాంటల్ లైన్ అనగానే స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో మనకి హారిజాంటల్ లైన్ అనగానే మనం మైండ్లో ఏం వెలగాలంటే మనకి లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, దాన్ని హారిజాంటల్ లైన్ అంటాం మనం సింపుల్గా. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఫిగర్లో ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉందా లేదా? ఎస్, దీన్ని హారిజాంటల్ లైన్ అంటాం. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, x1 y1 నుంచి తీసుకున్నానా లేదా, x1 y1. ఓకే, ఇప్పుడు దీనికి ఈక్వేషన్ నేను ఎట్లా కనుక్కుంటా అంటే, ఒకటి డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు y అని, అది ఎట్లనో చెప్తా. ఇంకోటి ఈ y ఈజ్ ఈక్వల్స్ టు y1ని మనకి తెలిసిన ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ తోటి కనుక్కోవచ్చు. ఆ లైన్ ఈక్వేషన్ ఫామ్ ఏంటంటే స్లోప్ పాయింట్ ఫామ్. ఓకే, స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందో కనుక్కుందాం. స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేద్దాం. స్లోప్ పాయింట్ ఫామ్ ఏంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1, అవునా కాదా? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ లైన్ ఏదైతుందో ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్కి ఈ లైన్కి మధ్యలో ఏమైనా యాంగిల్ ఉందా,
లేదు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, లైన్ ఈజ్ మేకింగ్ 0 degrees విత్ ఎక్స్ యాక్సిస్. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 0 degrees. అంటే స్లోప్ ఎంత మనకి, ఎం అంటే ఎంత, m = tan θ కదా. సో m = tan 0 ఎంత, 0. అంటే m వాల్యూ ఎంత ఉంది నాకు, 0 ఉంది. ప్లస్ ఈ లైన్ అనేది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, x1 y1. సో x1 y1. సో y - y1 = m × x - x1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే m సబ్స్టిట్యూట్ చేస్తున్నా, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y - y1 = 0 × x - x1. 0 × x - x1 అంటే ఎంత, 0నే కదా. సో y - y1 = 0. ఈ y1 అటు పంపిస్తే y = y1. సో ఇది క్లియర్గా అర్థమైందా సార్? మాకు ఇదంతా ఎందుకు, ఇదంతా స్టోరీ వద్దంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ వచ్చేసి 3 అనుకుందాం. ఓకే, ఇది 1, ఇది 2, ఓకే ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. మీరు గమనించినట్టయితే ఈ లైన్ మీద ఏ పాయింట్ అన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఈ పాయింట్ ఎంత ఉంటుంది చెప్పండి. సింపుల్గా ఇక్కడ ఒక ప్రొజెక్షన్ డ్రా చేయండి, ఇక్కడ ఒక ప్రొజెక్షన్ రాయండి. ఎంత ఉన్నది పాయింట్, 2,3. అట్లా మీరు ఏ పాయింట్ అన్నా తీసుకోండి ఈ లైన్ మీద, అందులో కామన్ ఏముంటుందంటే 3. ఏ పాయింట్, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటున్నాను, ఈ లైన్ మీద ఈ పాయింట్ ఎంత అంటే సింపుల్గా ప్రొజెక్షన్ డ్రా చేయండి. ప్రొజెక్షన్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్. సో పర్పెండిక్యులర్ లైన్ చేసి ఎక్కడ టచ్ అవుతుంది, 1 దగ్గర. సో ఈ పాయింట్లో 1 పాయింట్, ఎక్స్ పాయింట్ ఎంత, 1. ఎక్కడ టచ్ అవుతుంది, 3 దగ్గర. సో మీరు ఎన్ని పాయింట్స్ అన్నా తీసుకోండి ఈ లైన్ మీద, అన్నిట్లా ఒకటి కామన్ ఏముంటుందంటే వై కోఆర్డినేట్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఈ పాయింట్ ఎట్లా కనుకోవడం, సింపుల్గా ఒక ప్రొజెక్షన్ డ్రా చేయండి. ప్రొజెక్షన్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్కి డ్రా చేసి ఎక్కడ టచ్ అవుతుంది, 5 దగ్గర. సో ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 5. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ డ్రా చేయండి, వై యాక్సిస్కి ఎక్కడ టచ్ అవుతుంది, 3. సో 5,3. అట్లా మీరు ఏ పాయింట్ అన్నా తీసుకోండి, మీకు 3 అనేది కామన్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ లైన్ మీద ఒక్క పాయింట్ కాన్స్టెంట్, అదేంది, y = 3. అందుకే y = y1 అని చెప్పేసుకున్నాం. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 ఈజ్ x = x1. సో ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏమొచ్చింది, ఇందాక మనం దేని గురించి ఈక్వేషన్ కనుక్కున్నాం, హారిజాంటల్ లైన్, ఇక్కడ వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్ అనగానే మనకు మైండ్లో వెలగాలంటే ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అని ఫిక్స్ అయిపోవాలి మన మైండ్లో. సో ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అనుకోవాలి వర్టికల్ లైన్ ఇవ్వగానే, ఓకేనా. సో దాని ఈక్వేషన్ ఎట్లా, x = x1 అన్నాడు. మళ్ళీ అది ఎట్లా అంటే సింపుల్గా చూడండి, నేను ఒక లైన్ ఈక్వేషన్ గీసిన. ఓకే, ఒక లైన్ గీసుకున్నా. ఇప్పుడు ఆ లైన్ మీద సమ్ ర్యాండమ్ పాయింట్స్ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఎంత ఎట్లా తెలుసు మనకు, 3,3 అన్న. ఎట్లా చెప్పండి, ఈ పాయింట్ నుంచి నేను ఇక్కడికి ఒక ప్రొజెక్షన్, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక ప్రొజెక్షన్. ఇప్పుడు ఎక్కడ టచ్ అవుతుంది, వై యాక్సిస్ మీద 3. సో వై పాయింట్ వచ్చేసి 3. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి గీసిన ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది, 3. సో 3,3 పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్, ఇప్పుడు ఈ పాయింట్ లొకేషన్ 3,2. ఎట్లా తెలిసింది మనకి, సింపుల్గా నేను ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ గీసిన, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ గీసిన. నాకేం చూడండి, ఎక్కడ టచ్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని 3 దగ్గర, వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, 2 దగ్గర. ఇప్పుడు దీనికి చూద్దాం, దీని నుంచి ప్రొజెక్షన్ గీసిన, ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ గీసిన. ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని 3 దగ్గర. ఈ పాయింట్ నుంచి గీసిన ప్రొజెక్షన్ వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, 1 దగ్గర. అంటే మీకు గమనించినట్టయితే ఈ వర్టికల్ లైన్లో మనం ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఎక్స్ కోఆర్డినేట్ అనేది సేమ్ ఉంది. చూడండి, 3, 3, 3. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, x = 3 అని అర్థం. సో ఇక్కడ x = x1. సో ఇక్కడ పాసింగ్ త్రూ x1 y1 అన్నాడు కాబట్టి x = x1 అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఉందా, ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, 90 degrees, అవునా కదా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్తో 90 degrees మేక్ చేస్తుంది అంటే దాని స్లోప్ ఎంత ఉంటుంది, tan 90 అంటే ఎంత, అన్డిఫైన్డ్ కదా. సో m = tan 90 అన్డిఫైన్డ్. సో m = అన్డిఫైన్డ్. m ఫార్ములా ఏంది, y2 - y1/tan
x2 మైనస్ x1 ఇది ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఇది ఇన్ఫినిటీ కావాలంటే, ఇప్పుడు ఇది ఇన్ఫినిటీ అంటాను కదా, ఇది ఇన్ఫినిటీ కావాలంటే ఏం చేయాలి, కింద 0 కావాలి. సో x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఏ 2 పాయింట్స్ అన్న తీసుకోండి, దీని మీద స్లోప్ కనుక్కోండి, మీకు ఏమొస్తుంది, x2 ఈజ్ ఈక్వల్స్ టు x1 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్కి కనుక్కుంటున్నా, m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 అంటే ఎంత, 3,2 3,3కి 2 మైనస్ 3/3 మైనస్ 3. మనకి ఏమొచ్చింది చూడండి, x2 ఈజ్ ఈక్వల్స్ టు x1 వచ్చిందా లేదా, x2 మైనస్ x1 అంటే 0 వచ్చిందా లేదా, ఇది ఈక్వల్స్ టు -1/0 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో క్లియర్గా అర్థమైందా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు. డన్. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా అర్థమవుతలేదు. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్కి ఈక్వేషన్ కూడా ఉంటుందా అంటే సింపుల్గా చూడండి, ఇది x యాక్సిసా, నేను x యాక్సిస్ మీద నెంబర్ లైన్ గీసుకున్నా, నెంబర్స్ గీసుకున్నా, నేను ఈ పాయింట్ని లొకేట్ చేసిన, ఈ పాయింట్ ఎంత చెప్పండి, 1,0 కదా. x యాక్సిస్ మీద పాయింట్ ఏముంటుంది, ఇప్పుడు 1 దగ్గర పాయింట్ పెట్టినా కాబట్టి 1,0. నెక్స్ట్ ఇక్కడ పెట్టినా చూడండి, ఇప్పుడు దీని లొకేషన్ ఏంది 4,0 కదా, ఇప్పుడు దీని లొకేషన్ ఏంది 7,0 కదా. మీరు గమనించినట్టయితే x మీద ఏ పాయింట్ అన్న తీసుకోండి, y ఏముంటుంది 0 ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే సింపుల్గా ప్రతి ఒక్క పాయింట్లో ఏది కామన్ ఉంది, y అనేది కామన్ ఉందా లేదా, ఆ కామన్ని మనం రాస్తున్నాం, y ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని అర్థమైంది, మీరు y యాక్సిస్ మీద పాయింట్స్ అన్నీ తీసుకోండి, నేను కొన్ని తీసుకున్నా, ఇదిగో ఇది 2,0 0,2 0,3 0,4 అట్లా మీరు ఎన్ని పాయింట్స్ అని తీసుకోండి. మీకు ఏం అర్థమవుతుంది అంటే అన్ని పాయింట్స్లో ఒక కామన్ ఏముంటుంది అంటే ఎక్స్ పాయింట్ అనేది 0 ఉంటుంది మనకి, అంటే అబ్సిసా 0 ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 0. సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అన్నారు అనుకోండి, ఈ x యాక్సిస్ మీద అన్ని పాయింట్స్లో y 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అన్నాం అనుకోండి, y యాక్సిస్ మీద ఉన్న అన్ని పాయింట్స్లో x 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో మనం మీకు కొంచెం ఇదైతే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.